దేవపురంలో రామయ్య సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే బండరాయిని, నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు, అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పనిచేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలొచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్లారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. భుజంగం ఎటు వెళ్ళినా అతనికి గొడుగు పట్టుకుని వెనకాలే నడవడం రామప్ప పని. ఊర్లో విషయాలన్నీ యజమానికి చెబుతూ ఉండేవాడు. కోట్ల సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వాడిలా నిత్యం బాధపడుతూ ఉంటాడు భుజంగం. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతూ ఉంటాడు. మరోవైపు పనిచేస్తూనే రోజు గడిచే రామప్ప మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉంటాడు. ఎంత పనిచేసినా ఒక్కరోజు కూడా రామప్ప ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామప్పను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాడు భుజంగం. తన స్థాయి తగ్గుతుందని ఆగాడు. ఒకరోజు పొలం గట్టుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడ్డాడు రామప్ప. కాలికి గాయమై రక్తం కారసాగింది. అయినా కంగారు పడకుండా ఆకుపసరుతో కట్టుకుని నవ్వుతూ భుజంగం వెంట నడిచాడు. భుజంగానికి ఆశ్చర్యం వేసింది. రామప్ప, బాధగా లేదా అని అడిగాడు. బాధ దేనికి అయ్యగారు అన్నాడు రామప్ప నవ్వుతూ. ఎప్పటినుంచో తను అడగాలనుకున్న విషయానికి సరైన సందర్భం ఇదే అనుకుని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, నీ సంతోషానికి గల కారణం ఏమిటి అని అడిగాడు భుజంగం. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా, కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. అందరం హాయిగా ఉంటున్నాం. డబ్బుతో వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళినా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవంలో మార్పు ఉండదు. ఇతరుల సంపాదనతో నేను పోల్చుకోను. ఉన్న దాంట్లో తృప్తిగా గడుపుతున్నా. పరుల సొమ్ము తినాలనే దురాశ లేదు, కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అని చెప్పాడు రామప్ప. అతని మాటలు విన్న భుజంగంలో అంతర్మదనం మొదలైంది. తాను కూడా రామప్ప వలె నిత్యం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా అతని దగ్గర పనిచేస్తున్న పాలేర్లకు అడగకుండానే జీతం పెంచాడు. వారి మొహాల్లో మెరిసిన వెలుగును చూసి సంతోషించాడు. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది.
పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు. పంటలు బాగా పండించేవాడు. గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడైనాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలమంతా తవ్వారు. ఎంత తవ్వినా వారికి బంగారం దొరకలేదు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగూ తవ్వాం కదా అని తవ్విన పొలంలో పంట వేశారు. పంట బాగా పండింది. తండ్రి చెప్పిన బంగారం పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతికారు. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం. ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకుని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడూ అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి, సమాజంలో మేధావి అనే పేరుంది. దీంతో గిరిధరుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారిని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడు ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్లసాగాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా వినిపించింది. వెంటనే బయటకు వెళ్లి, ఏమాయ్ ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు అక్కడ పోగయ్యారు. అయ్యా, నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అన్నాడు గిరిధరుడు. అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులకు అమ్మను, గుప్పెడంత ధాన్యం కావాలి అన్నాడు. సరే, బుట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు.
మీరు గనక గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్లీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అన్నాడు. మీకు నేనన్నది సరిగా అర్థమవటం లేదు. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించవలసి వస్తుంది అన్నాడు అతను. ఈ చుట్టుపక్కల ఊళ్ళోనే నేనే అత్యంత తెలివైన వాణ్ణి, అర్థం కాకపోవడం ఏమిటి అనుకుంటూ లోపలికి వెళ్లి గుప్పెడు ధాన్యం తీసుకువచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడు గర్వం పటాపంచలైంది. చుట్టుపక్కల మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడటానికి లేదు. దీంతో గిరిధరుడు అతడికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు గిరిధరుడు. అప్పటినుంచి ఇంకెప్పుడు ఎవ్వరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.